నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విలువైన పనులకు ఆమోదం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షత నిర్వహించిన సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశంలో పాల్గొని పలు అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ, ఉన్నతాధికారులు. కోట మండల టీడీపీ అధ్యక్షుడిగా సర్వోత్తమరెడ్డి కొనసాగుతారు. కోట పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలు సద్వినియోగం చేసుకోండి. వాకాళ్లోని మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించిన ఎంపీడీఓ శ్రీనివాసులు. వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర. నాయుడుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోదం తెలిపారు. మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరగగా ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 10 అంశాల అజెండాతో అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పూర్తికి 514,41,00,000తో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మొత్తంగా 1,732 కోట్ల విలువైన పనులను ఆమోదించారు. 15 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కోసం అనుమతి. లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా మెడికల్ కళాశాలకు 6 ఎకరాలను కేటాయించారు. గతంలో ఈ సంస్థకు 15 ఎకరాల కేటాయింపు జరిగింది. ఇలా పలు అభివృద్ధి అంశాలపై సీఎం చంద్రబాబు కమిటీ సభ్యులతో చర్చించారు. భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 30 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పాక్కు సంబంధించిన 9 శిబిరాలపై బుధవారం 1:44 భారత సైన్యం మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియాలో ధృవీకరించినట్లు తెలుస్తోంది. కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మద్దాలి సర్వోత్తమరెడ్డి పార్టీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా మళ్లీ పార్టీ పగ్గాలు చేపడుతున్నట్లు, రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు సర్వోత్తమరెడ్డితో పాటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రకటించారు. కోట పట్టణంలోని మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి, గండవరం సుష్మారెడ్డి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వోత్తమరెడ్డితో తనకు ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. కానీ పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా సర్వోత్తమరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు. నాయకులకు మధ్య ఉన్న విభేదాలతో పార్టీకి రాజీనామా చేయడం సరికాదని సర్ది చెప్పడంతో సర్వోత్తమరెడ్డి తిరిగి పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే గోరంత విషయాన్ని కొండంత చేసిన తమ పార్టీలోని నాయకులపై సునీల్ కుమార్ మండిపడ్డారు. రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్ లో వాట్సాప్ లో నేను కూడా లేనప్పుడు నేను నిజంగా మీరు నమ్మతారో నమ్మరో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను. మాటలు కూడా లేని పరిస్థితి, ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో. నాకైతే తెలియదు. అప్పుడు మా గన్మ్యాన్ వచ్చి అంకయ్య వచ్చి, అన్న నేను కూర్చొని ఉండా, దాంట్లో వీల్ చైర్లో కూర్చొని ఉండా, అన్న సర్వోత్తమరెడ్డి రాజీనామా ఇచ్చాడు అని చెప్పి. అప్పటికే బీపీ దాదాపు 170 దాకా ఉండింది. సర్వోత్తమరెడ్డి అంటాను ఇంకా పెరిగిపోయింది బీపీ. నాకు అర్థం కాల, ఇంకా మాట్లాడలేను, గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను రంగయ్యకి పిలిచేయంగా ఫోన్ చేసి సర్వోత్తమరెడ్డి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇచ్చాడు ఏంది. అంతకుముందే నేను పెద్దలు మా భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చాము.
తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వోత్తం రెడ్డి. మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను, ఇంట్లో లేరని చెప్పారు. ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిస్థితి. దాన్ని పత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, గందరగోళంగా ప్రచారం పెట్టారు. సర్వోత్తం రెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు, ఎవరుంటారు, ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు, కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోటలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు జగన్మోహన్ గారు లేరు, ట్రీట్మెంట్ మీద కేరళలో ఉన్నారు, లేకపోతే అన్న కూడా రావాల్సింది. అన్నతో కూడా మాట్లాడా. తర్వాత మళ్ళీ నేను మా జలీలు, మా మోహన్ రెడ్డి, మా మధు యాదవ్, సురేష్ అందరితో కూడా మాట్లాడిన తర్వాత నేనే సర్వోత్తం రెడ్డికి మొన్న ఫోన్ చేశాను. ఏమయ్యా సార్, ఈ పని నేనేదో హాస్పిటల్లో ఉండే నాకు తెలియదు ఎమ్మెల్యే గారు మీరు హాస్పిటల్ ఉంటారు, నిజంగా నాకు తెలిస్తే నేను చేయను నేను అన్నాడు. సరే సార్, ఒకవేళ నా ద్వారా ఏదన్నా తప్పు జరుగుంటే క్షమించు సార్. నేనైతే ఎప్పుడు కూడా సర్వోత్తం రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ పక్కన పెడితే నా సొంతం. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి కోటలో రాజకీయం చేశానంటే సర్వోత్తం రెడ్డిలో రాజకీయం చేశాను. ఇక్కడే వచ్చా, ఇక్కడే టిఫిన్ చేశా, ఇక్కడే అన్నం తిన్నా, రాత్రిపూట కూడా అన్నం తిన్నా, ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని రాజకీయం చేశాను తప్ప వేరే ఇంటికి వెళ్ళి నేను రాజకీయం చేయలే. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఏమనున్నా సర్వోత్తం రెడ్డి నాకు ఒకరితో పనిదే సార్, నాకు మీరు అవసరం అని చెప్పేవాడు. తర్వాత అన్ని ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బ్రహ్మాండంగా చేశాడు. స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా టౌన్లో అయితే ముఖ్యంగా మా సర్వోత్తం రెడ్డి, మా జలీలు, మా రాధన్న, మా సురేష్, ఎంపీటీ సంశు ప్లస్ మా సురేష్ వీళ్ళందరూ ఆ రోజు కలిసి కూడా ఇక్కడ ఎంపీటీసీలని ముగ్గురు గెలిచినట్టే, రాధన్న కూడా గెలిచినట్టే. అంత కష్టపడి ఇక్కడ చేశారు. ఇది గెలిపించడం పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మోహన్ రెడ్డి అన్నతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని కూడా ఎంపీటీసీలు కూడా గెలిచాం. అంటే గెలవడం ఒక చరిత్ర. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టే టైంలో ఇక్కడ పోటీ పెట్టి గెలిపించడం కూడా చాలా తమాషా విషయం కాదు. అప్పటి నుంచి సర్వోత్తం రెడ్డి బూతులు లేరు కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. చూడు, ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్. ఇది ముందు కూడా చెప్పుకున్నాను నేను చాలాసార్లు. నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా, నడవకపోతే ఇంట్లో ఉంటా. వేరే ఎక్కడ నడవను, వేరే ఎవరితో కనిపోను, వేరే ఎవరితో రాజకీయం చేయను. చేస్తే ఆయనతో చేస్తా. ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, నాకు ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక్కడ ఒకటే బాధ, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలా. ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయిన ఇన్ని రోజులు నా మిత్రులందరినీ వదిలేసా, మిమ్మల్ని అందరినీ వదిలేసా. కాబట్టి దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి ప్రతిసారి ఇదే విధంగా మీకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా పెద్దలైనా మన దశన్న అయితే ఏమి, మన భాస్కర్ రెడ్డి గారు అయితే ఏమి, మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, జలీల్ అయితే ఏమి, మా కోటారెడ్డి గారు అయితే ఏమి, అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి, అదేవిధంగా మధు యాదవ్, మస్తాన్ బాషా, ఇట ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్కి. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ రామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సురేష్, సంశుద్దీన్, మసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోట మండలం కుక్కపాడు రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలం కుక్కపాడు రోడ్డు మార్గంలో మోటార్ సైకిల్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కోటకి చెందిన మహాలక్ష్మి ఫీడ్ అండ్ కెమికల్స్ అధినేత వెంకటకృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటకృష్ణారెడ్డి అలియాస్ బాబురెడ్డి మోటార్ సైకిల్ పై కుక్కపాడు వెళుతుండగా వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబురెడ్డి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాకాడులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బిఎస్ఎల్ఎన్ టవర్ పైకి వాకాడు దళితవాడికి చెందిన బట్టా మణయ్య అలియాస్ చిన్నయ్య మద్యం మత్తులో ఎక్కాడు. కుటుంబ కలహాల కారణంగా టవర్ ఎక్కగా గుర్తించిన స్థానికులు పోలీసులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు స్పందించడంతో ఆ వ్యక్తిని టవర్ నుండి కిందకు దించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని నూతనంగా 2 బీమా పథకాలు ప్రవేశపెట్టినట్లు ఎంపీడీ శ్రీనివాసులు తెలిపారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీమా పథకాల గురించి వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత భవన కార్మికుల కోసం 2 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మొదటి పథకం ఈ శ్రమ బీమా పథకం. ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. దీనికోసం సంబంధిత అర్హులదారులు ఆన్లైన్లో ఈ శ్రమ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది. అలాగే 16 నుంచి 59 సంవత్సరాల లోపల ఉండే వయసు లోపల ఉండే కార్మికులు దీనికి అర్హులు. అలాగే ఆదాయ పన్ను చెల్లించిన వారు, ప్రావిడెంట్ ఫండ్ లేనివాళ్ళు, ఉద్యోగ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేనివాళ్ళు దీనికి అర్హులు. ఈ బీమా పూర్తిగా ఉచితంగా లభించును. ఈ బీమా పొందిన వారు మరణించినచో, ప్రమాదవశాత్తు మరణించినచో, పని ప్రదేశంలో మరణించినచో వారికి 2 లక్షల రూపాయల బీమా పథకం వర్తిస్తుంది. అలాగే పూర్తి అంగవైకల్యం చెందినప్పటికీ ఈ 2 లక్షల బీమా పథకం వర్తిస్తుంది. ఇది మొదటి బీమా పథకం. రెండవ పథకం భవన కార్మికుల బీమా పథకం. దీనికి ఈ స్కీమ్ పొందిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించినచో లేదా పూర్తి అంగవైకల్యం చెందినచో 50 లక్షల రూపాయలు బీమా పొందవచ్చును. అలాగే 50% అంగవైకల్యం పొందినచో 1 లక్ష రూపాయలు, 26 నుంచి 40% అంగవైకల్యం పొందినచో 50,000, 20% అంగవైకల్యం పొందినచో 25,000 పొందవచ్చును. అలాగే సాధారణంగా ఈ బీమాదారుడు సాధారణంగా మరణించినచో 50,000 పొందవచ్చును. అలాగే ఈ బీమా పొందిన మహిళల కూతులకు కూడా పెళ్లి ఖర్చుల కింద 20,000 రూపాయలు ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది. ఇది బీమా పథకాలు మంచి పథకాలు కాబట్టి వాకాడు మండలంలోని అసంఘటిత కార్మికులు మరియు వ్యవసాయ, మత్స్యకార, పాడి పరిశ్రమ కూలీకులు, భవన కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాలను ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా మీడియా ద్వారా మీకు విన్నపం చేయడం జరుగుతుంది. కోట మండలం ఓనుగుంటపాలెం సమీపంలోని మైక్రో టవర్ కాలనీ వద్ద జింక మృత్యువాత పడింది. తాగునీటి కోసం అటవీ ప్రాంతం నుండి జనారణ్యంలోకి జింక రావడంతో దానిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక మృతి చెంది ఉండవచ్చని ఫారెస్ట్ సెక్షన్ అధికారి గాయం శ్రీనివాసులు, బీట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శవ పంచనామా నిమిత్తం జింకను విద్యానగర్ పశు వైద్యశాలకు తరలించారు. రామని ఇబ్బంది మిస్ అయినప్పుడు ఏదన్నా కుక్క తరిగినట్టుంది. తోటలో ఏమన్నా కుక్కలు ఉన్నాయా? ద్వారకా తిరుమల వైశాఖ మాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణరెడ్డికి ఈవో వెంకట సత్యనారాయణమూర్తి అందజేశారు. ఈ నెల 11వ తేదీ నిర్వహించే శ్రీవారి తిరు కళ్యాణోత్సవానికి హాజరు కావాలని కోరారు. మంత్రి ఆనవ రామనారాయణరెడ్డికి వేద పండితులచే ఆశీర్వచనం అందించి సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద ఫల సిద్ధిరస్తు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు వచ్చాయి. ఈ క్రమంలో భాగంగా పెళ్లకూరు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో పిడుగు పడడంతో తాడి చెట్టు పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మోవా విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి భర్త సురేష్ బాబు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నాయుడుపేట పట్టణంలో వెలుసిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి నిలుపుదల పీఠం నిర్మాణంలో పోలేరమ్మ జాతర మహోత్సవం చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో కొలువైన శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి గోపిస్వామి మాట్లాడుతూ దేవాలయ స్థాపన జరిగినప్పటి నుండి ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకాలు ధూపదీప నైవేద్యాలు జరుగుతాయన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. సెప్టెంబర్ 10వ తేదీ గాంధీనగర్లోని వాటర్ ట్యాంక్ పక్కనే శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కట్టడం జరిగిందండి. అలాగే ఇక్కడ ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకాలు నైవేద్యాలు అలాగే ప్రతి వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు గణపతి హోమాలు అన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చాలా కోరుకున్న వారికి కోరికలు తీర్చి స్వామివారు మంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువైన పనులకు ఆమోదం. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షత నిర్వహించిన సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశంలో పాల్గొని పలు అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ ఉన్నతాధికారులు. కోట మండల టీడీపీ అధ్యక్షుడిగా సర్వోత్తమరెడ్డి కొనసాగుతారు. కోట పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసెన్ సునీల్ కుమార్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలు సద్వినియోగం చేసుకోండి. వాకాళ్లోని మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించిన ఎంపీడీఓ శ్రీనివాసులు. వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర. నాయుడుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.